పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రధాని కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణకు వచ్చే ముందు రాష్ట్రానికి ఏం ఇస్తారో ఏం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఆపింది మోదీ కాదా అని ప్రశ్నించారు. ఏం మోహం పెట్టుకుని తెలంగాణకు రావాలనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధానిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరుకు కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయని ప్రధాని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. తెలంగాణ లోపట ఇండియా భారతదేశంలో ఈజీఎస్ పని దినాలు పెంచింది, పని దినాలు కల్పించింది, ఎక్కువ పని చేసింది, నాణ్యతతో చేసిన పనులు తెలంగాణ రాష్ట్రం లోపటి చేసిందని వాళ్ళే అవార్డు ఇచ్చారు. ఈజీఎస్ నెంబర్ 1. మరి 2014-18 వరకు ఒక్కసారి మీరు చేసిన పనులని 3 టీములు తిరిగినాయి. 3 టీములు తిరిగి చాలా బాగున్నదని మెచ్చుకున్నారు. మళ్ళా 18 టీములు వచ్చినాయి. మన ప్రతి సంవత్సరం మీరు చూశారు, ఒక ఏరియాతోనే 18 టీములు వచ్చినాయి ఉపాధి హామీ. మొదటి టీము వచ్చినప్పుడు చాలా బాగున్నాయి అన్నారు, రెండో టీం బాగున్నది అన్నారు, మూడో టీం బాగున్నది, 18వ టీము వచ్చి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తీరుపై మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రధానమంత్రిని అవమానపరుస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పారిపోతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకుని సీఎం కేసీఆర్ ఒక్కడేనని ధ్వజమెత్తారు. కారు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను పరామర్శించిన ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. సొంత పార్టీ మంత్రుల ఫోన్లో ట్యాపింగ్ చేసే ఏకైక సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. చివరకు గవర్నర్ ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారంటే అంతకంటే దుర్మార్గం ఏమీ లేదన్నారు సీఎం కేసీఆర్. మంత్రి కేటీఆర్ మాటలు చూసి తెలంగాణ ప్రజలు కుంగిపోతున్నారని తెలిపారు. వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్వారా సంక్రమించబడినటువంటి కర్తవ్యాలు నిర్వహించాలి. గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అధిపతి కాబట్టి వారి డ్యూటీస్ వారు డిశ్చార్జ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి డ్యూటీస్, మంత్రులు డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తారు. ఎమ్మెల్యేలుగా వాళ్ళ డ్యూటీస్ వారు డిశ్చార్జ్ చేయాలి. కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా గవర్నర్ గారే స్వయంగా నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పి, నా ఫోన్లని ముఖ్యమంత్రి గారు వింటున్నారని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైన, ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితి పుట్టింది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ఒరవడి, ఒక కొత్త పద్ధతి అమలు చేస్తానని చెప్తే మేము అనుకున్నాం ఒక గొప్ప ప్రజాస్వామికమైన వాతావరణం కానీ, గౌరవం కానీ, ఈ వ్యవస్థలన్నీ కూడా గొప్పగా ఫంక్షన్ చేసే పద్ధతి అమలు చూసాం. కానీ అన్నింటినీ నిర్వహణ చేశాం. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని